శ్రీ గురుభ్యో నమః. జగద్గురు బోధలు ఎపిసోడ్ 61 చెప్పుకున్నాం. ఇప్పుడు 62 చెప్పుకోవాలి. కిందటి ఎపిసోడ్లో 61లో ఏం చెప్పుకున్నామంటే అతని కింద చేరాలి యువరాజు కింద వారు ఉత్సాహం వర్ణనాతీతంగా ఉంది. ఈ రోజుల్లో డెమోక్రసీ ప్రభుత్వం ఒకరిని ఎన్నుకొనగా అతను కొంతకాలం పరిపాలన చేస్తాడు. తర్వాత వానిపై డెమాన్స్ట్రేషన్, ఇతను మాకు వద్దు, వేరే ఎవరైనా ఎన్నుకుంటాం అంటారు ప్రజలు. రాజవిశ్వాసం ఇలాంటిది కాదు. రాజులు కూడా ఆ కాలంలో ప్రజలను బిడ్డల తలచి వాళ్ళ కష్టసుఖాలను ఎరిగి పరిపాలన చేసేవారు. హఠాత్తుగా అధికారం వస్తే అధికార గర్వంలో ఏమి వచ్చేస్తున్నామని కూడా తెలియక విపరీత చర్యలతో నిండిన ప్రజానాయకుల ప్రభుత్వం లాంటిది కాదు రాజరికం. రాజుల్లోనూ అసమంజసుని వలె దుష్టరాజులు ఉండవచ్చును. అతడు క్రమం తప్పి నడుచుకుంటే వారిని రాజభ్రష్టుని చేసి వారి స్థానంలో ఒక మంచి రాజుని ప్రజలు నిలపగలిగేవారు. యథా రాజా తథా ప్రజా అన్న సూక్తికి అనుగుణంగా రాజులు ప్రజలు ఇరువురు ధర్మాన్ని అనుసరించి ఉండేవారు. రాజశాసనం అన్న ప్రసక్తి వచ్చినప్పుడు ఆ శాసించేవారు సరిగా ఉన్నారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ శాసనంకు అన్నిటికీ మీదుగా ఉన్న త్రిలోకనాథుని పరమేశ్వరుని శాసనమైన ధర్మానికి లోబడినవే కానీ తక్కిన శాసనాలు ప్రయోజనకారులు కావు. ధర్మానికి కట్టుబడితేనే పాలకులు పాలితులు ఇరువురికి క్షేమం. పరిపాలన ధర్మం అనుసరించి ఉండినందుననే పూర్వం రాజులకు రాజులపై ప్రేమ, వారి భోగోగులపై శ్రద్ధ, ప్రజలకు రాజుపై గౌరవం విశ్వాసం ఉండేవి. మంత్రి మంత్రాంగం సహాయం వల్ల ప్రజలు తోడ్పడినందువల్ల రాజకుమారుడు శత్రురాజును జయించి రాజ్యములకు పట్టాభిషిక్తుడవుతాడు. తాను బిల్లుని ఇంట్లో పెరిగి బిల్లకుమారుని వలె ఉండిన విషయమే మర్చిపోయినాడు. ఎప్పుడు రాజుగా ఉన్నట్లే భావించినాడు. ఈ కథ నేను చెప్పలేదు. అద్వైత సాంప్రదాయంకు చెందిన ఆచార్యులు ఒకరు చెప్పింది. గురుతత్వం గూర్చి వివరించినప్పుడు ఈ కథను వారు చెప్పారు. నేను ఈ కథను బహుశా కండ్లు, ముక్కు, నోరు మొదలైన కొంచెం తీర్చిదిద్ది ఆకార పుష్టి కలగజేశానేమో. చాందోగ్య ఉపనిషత్తులోని 3-4 అధ్యాయంలో మధు విద్య, సంవర్గ విద్య అని 2 విద్యలు ఉన్నవి. తత్వమసి వాక్యము చాందోగ్యంలోనిదే. శ్వేతకేతువుకు అతని తండ్రి గురువును అయిన ఉద్దాలక ఆడిని తత్వవశి అని 9 మార్లు ఉపదేశం చేశాడు. తత్ అనగా పరమాత్మకు బ్రహ్మము, త్వం అనగా జీవాత్మ, అసి అనగా ఉన్నావు, నీవు బ్రహ్మంగా ఉన్నావు అని దీని అర్థం. సాధన చేసి ఎన్నడో భావికాలమున నీవు బ్రహ్మ అవుతావు అని కాదు, ఎప్పుడూ నీవు బ్రహ్మమే అని తండ్రి శ్వేతకేతువుకు బోధిస్తాడు. ఆయనతో సాధనలు ఎందుకు? బ్రహ్మగా మనమున్నా మనకు బ్రహ్మనిష్ట లేదు. ఉన్నచో మనల్ని ఆవరించుకుని ఉన్న కామక్రోధం అన్నమాట ఏమిటి? శాంతత బ్రహ్మనిష్ఠులై ఉన్నచో నిస్తరంగా సముద్రంలాగా ఉంటాము కదా. అట్లు ఒక స్థితి ఉన్నదని కూడా తెలియని స్థితిలో కదా మనం ఉన్నాం. దీన్ని వివరించే సందర్భంలో ద్రావిడాచార్యులు బిల్లున వలె ఉండిన రాజకుమారి కథ చెప్పారు. బృహదారణ్యకంలోని చలది పురుగు తన దేహం నుండి వెండి వెలువడు తంతువులచే గూడును అల్లినట్లు అగ్ని నుండి విస్ఫులింగములు వెలిగి వచ్చినట్లు బ్రహ్మ నుండి సమస్త ప్రపంచము నిర్ణయించుతున్నది అనే మంత్రమును భగవత్పాదుల వారు వివరించినప్పుడు ఈ బిల్లుని కథ చెప్పి ఆదర్శ సంప్రదాయ విధ ఆఖ్యాయికాం సంప్రదక్షతే, సంప్రదాయ విధులు చెప్పిన కథ అని రాసినారు. ఆచార్యుల భాష్యంపై వృత్తి రాసిన ఆనందగిరి ఈ కథ ద్రావిడాచార్యులు చెప్పినదని పేరును వెల్లడించారు. ఈ కథలోని బిల్లుడు రాజుగా మారలేదు. అతడు ఎప్పుడూ రాజకుమారుడే. కానీ బిల్లుల సాంగత్యంలో తనను బిల్లుడని అనుకున్నాడు. మంత్రి ఉద్బోధ వలన తాను బిల్లుడు కాదని రాజకుమారుడిని గ్రహించాడు. అజ్ఞాన స్థితిలో బిల్లుడినియు, జ్ఞానము కలిగిన తాను రాజకుమారుడు అన్నీ తెలుసుకున్నాడు. మన స్థితి కూడా ఈ బిల్లుని వంటిదే. మనమందరము జీవాత్మలు అన్న భావంలో సంసారంగా ఉన్నాం. వాస్తవంగా మనం పరమాత్మలమే, జీవాత్మలము కాము అన్న జ్ఞానం మనకు కలగాలి. ఇది అనుభవంలోకి రానిక ఇంద్రియములు అడ్డుపడుతూ ఉన్నవి.
అడ్డుపడుతున్నవి. కర్మానుష్ఠానంతో ప్రారంభించి భక్తి జ్ఞాన మార్గముల సాధనాల ద్వారా అంతఃశత్రులను జయించి ఆత్మ సామ్రాజ్యాన్ని సామ్రాష్ట్ర వలె అధిష్ఠించాలి. స్ఫటికము మంచుగడ్డ చూచులు ఒకే విధంగా ఉంటాయి, కానీ మంచుగడ్డ కరిగి నీరవుతుంది. మంచుగడ్డ మొదట నీరుగా ఉండి శైత్యాధికములను గడ్డగట్టి మరలా తన యథార్థ స్వరూపమైన నీరు అవుతోంది. స్ఫటికము అన్ని కాలంలోనూ స్ఫటికమే. బిల్లుని వేషం వేసిన రాజకుమారుని వలె మంచుగడ్డ రూపము దాల్చిన నీటి వలె తన స్వరూపమైన పూర్వరూపమును పొందుటే జీవాత్మ పరమాత్మ ఒకట. వాస్తవంగా జీవాత్మ పరమాత్మయే తత్వమసి. కథలో బిల్లునికి నీవు బిల్లుడివి కావు రాజకుమారుడివి అన్న ప్రబోధము మంత్రి చేశాడు. మన స్వరూపాన్ని మనకు బోధించి దానిని అనుభవంలోకి తెచ్చుకున్నట్టుగా ఇవ్వాల్సిన సాధనాంగములను నేర్పి మనం కర్మావశేషం నిర్మూలించడానికి తన తపస్సును ఏం చేసి మనల్ని ఉద్ధరించు అవ్యాజ కరుణామూర్తి ఎవరు? మన గురుమూర్తియే. నెక్స్ట్ టాపిక్ సదాశ్రయం. ఆదిశంకర్లు అద్వైత స్థాపనాచార్యులు. వారు జగద్గురువు అయినందున వారి ఉపదేశములు ఒక్క హిందువులకే కాక సమస్త మానవానీకానికి ప్రయోజనకాలు అవుతున్నవి. వారు ఏ మతాన్ని కాదనలేదు, ఏ తాత్విక దృష్టిని త్రోసివేయలేదు. అద్వైతమే పరమావధి అని, తక్కిన మతంలోని సోపాన ప్రక్రియల అద్వైతంలో లయం చెందగలవని వారు బోధించారు. విభిన్న తాత్విక మార్గాలను సమన్వయించి ఆత్మానుసంధానానికి అన్ని సహాయకారులనియే వారు నిరూపించారు. అద్వైతం ఒక మతం కాదు, అదొక అనుభూతి. అన్ని మతాలలోనూ అద్వైతానుభూతిని పొందిన మహాత్ములు ఉన్నారు. అట్టి అద్వైత స్థితిని పొందిన వారిలో తత్వరాయస్వామి మాధులు, మస్తాన్ సాహెబ్ ముస్లిము అద్వైతాన్ని ప్రతిఘటించేవాళ్ళు కూడా ఒక విధంగా అద్వైతాన్నే బలపరుస్తూ ఉంటారు. ఆచార్యపాదుల విశాల హృదయంలో అన్ని మతాల వారికి తావు ఉన్నది. ఇతర మతాల్లో అద్వైతాన్ని వ్యతిరేకించిన అద్వైతానికి మాత్రం వారితో తగవు లేదు. శంకరాచార్యుల వారు నిరాడంబరమైన జీవన విధానాన్ని ప్రజలు పాటించాలి అన్నారు. హైందవ మతంలో వివిధ అర్చామూర్తులున్నా ఏ మూర్తినైనా ఉపాసించి తరించవచ్చుననే వారు బోధించారు. వేదాంత పఠనము, ధ్యానము అద్వైతానికి అంగములని వారు పేర్కొన్నారు. అద్వైతంలో దైవానికి ప్రసక్తి లేదని కొందరు వాదిస్తుంటారు. నిజానికి అద్వైత వాసన భగవదనుగ్రహం ఉంటే కానీ కలగదు. అందుచే అదీతి బోధాచరణలలో ఆచార్యులు భగవదుపాసన ఆవశ్యకమని చూపినారంటే ఆశ్చర్యమేమీ లేదు. భగవత్ సాన్నిధ్యాన్ని నిరపేక్షిస్తూ మనం గడిపే కాలమంతా వ్యర్థమే. జ్ఞానోపలబ్ధికి ఇష్టదేవతోపాసన పూర్వాంగం అనవలసి వస్తుంది. నడక నేర్చుకోవడానికి ముందు పసిపాపలకు తోపుడు బండి ఎట్లా ఆవశ్యకమో అట్లే ఆధ్యాత్మిక ప్రాథమిక అవస్థలో ఉపాసన కూడా ఆవశ్యకమే. కామ్యార్థ స్థితికై భగవంతుని మనం ప్రార్థించవచ్చు, కానీ ఉత్తమ ప్రార్థన సర్వేజన సుఖినో భవంతు అనడమే. భగవద్భక్తుడు ఈ వ్యస్తోపాధియుత సమస్త ప్రపంచంలోనూ ఏకత్వ దర్శనం చేయడానికి అలవాటు పడాలి. మనం నీత జీవనం చేయాలని వేదం తెలుపుతున్నది. వేదోక్త మార్గములు కర్మానుష్ఠానము, శీలము, ఉపాసన, జ్ఞానము ఇత్యాదులు మానవ జన్మ ఎత్తినందులకు పశువుల వలె కాలమంతా ఆహార నిద్ర భయమైథునాలకే పిచ్చిస్తే భగవంతుడు మనకిచ్చిన సదవకాశాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. పాశవిక ప్రవృత్తులను నియమించి మనోనైర్మల్యం సాధించి సత్కర్మాచరణ మూలంగా లభించే అర్థాన్ని పుణ్యం క్రింద మనం మార్చుకోవాలి. పరలోకంలో చలామణయ్యే ద్రవ్యం పుణ్యమే సంపాదించడం, నిల్వ చేసుకోవడం ఇవే మనిషికి ధ్యేయం కారాదు. వృత్తియే ప్రాధాన్యంగా గల విద్య కాదు. ధర్మాభిరుచి కలిగించే విద్యే విద్య. జీవన విధానంలో ఆర్థిక అవసరాలను మనం వృద్ధి చేసుకుంటూ పోరాదు. జీవన ప్రమాణంలో వృద్ధి ఉండాలి, కానీ జీవన పరిమాణంలో కాదు. ఆధ్యాత్మిక అభివృద్ధికి స్వయప్రయత్నంతో పాటు భగవదనుగ్రహము కలిసి రావాలి. దానికి అనుదినము ధ్యాన గంగలో మునకలు వేస్తూ
మునకలు వేస్తే కానీ కల్మషక్షాళనకు వీలుండదు. ఇటు రోజు ధ్యానాంబస్సులో తేలిన మనస్సు నిత్యానిత్య వస్తు వివేక సమర్థమై జ్ఞానాదర్శనం చేయగలుగుతుంది. జీవిత వృక్షానికి ఫలం జ్ఞానమే. మనకు ఆదర్శ పురుషులు, సంయమవంతులు, జ్ఞానులు, వారికి రాగద్వేషములు లేవు. వారు తుల్య నిందాస్తుతులు. కష్టములు వచ్చినప్పుడు దుర్తితో ఉత్సాహంతో ఎదుర్కొంటారే కానీ కష్టభారంతో చింతాసముద్రంలో వాళ్ళు మునిగిపోరు. ఒక పెద్ద దొంగను నీళ్లలో పడవేస్తే అది మునగదు, తేలుతుంది. అట్లాగే వీరు సంసార సముద్రంలో మునగరు. ఎందుకంటే జ్ఞానులకు పరమసత్యం పరమాత్మయే. దసరాలలో బొమ్మల కొల్లో పెట్టుకుంటారు. ఆ బొమ్మలన్నీ మట్టి బొమ్మలే కదా. అట్లే జ్ఞాని దృష్టికి సర్వము పరమాత్మ స్వరూపమే. జ్ఞాని బంధరహితుడు. అందుచేత అతని సంసారం అంటదు. మోక్షం అంటే పారలౌకికం కాదు. మోక్షం అంటే స్వస్వరూప స్థితియే. అన్ని కాలములలోనూ స్వస్వరూప స్థితిలో ఉండే జ్ఞానికి వేరు చింతలు ఏముంటాయి? త్రయంబకం యజామహే అన్న మంత్రంలో ఉర్వారుకమివ అను పదప్రయోగం ఈ మోక్షాన్ని సూచిస్తుంది. పండిన దోసకాయ తొడిమ నుంచి సులభంగా రాలిపోతుంది. రాలిపోయిన విషయం కూడా తెలియనట్లు తీగ పక్కపడి ఉంటుంది. అట్టి సులభమైన ముక్తే మనకు ధ్యేయం కావాలి. అట్టి మోక్షమును అనుభవంలో తెచ్చుకున్న వారే జ్ఞానులు. అట్టి జ్ఞానులు అన్ని కాలాలలోనూ ఉంటున్నారు. వారి ఉనికియే జగత్తుకు మంగళం. మహాపురుషుని సంశ్రయంతో వేల కొద్ది జనులు వాళ్లకు తెలియకుండానే ఆత్మలాభం అందుకుంటారు. ఊహాతీత శాంతియే వాళ్ళు మనకిచ్చే ప్రసాదం. చిత్తప్రసాద యావ ప్రసాద. ఈ అనిత్య జగత్తును అధిగమించడానికి, మాయ నుండి తప్పించుకోవడానికే మనం అట్టి జ్ఞానులను ఆశ్రయించాలి. అదే సదాశ్రయం. ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో శిరోవేదనకు చికిత్స శిరచ్ఛేదమా అన్న టాపిక్లో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ స్వస్తి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా